జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తున్నటువంటి న్యూస్ ఇది. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంట. ఏంది దారుణం? అసలు నాకు అర్థం కావడంలే. 208 మంది పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్లో ఉండడం ఏంది? వాళ్ళను వెంటనే తిప్పి వెనక్కి పంపించమని చెప్పేసి అమిత్ షా గారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేయడం ఏంది? ఏంది అసలు నాకైతే అర్థం కావడంలే. ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావచ్చు. ఓకేనా? కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్కు అమిత్ షా గారు ఫోన్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తానీలపైన ఆరా తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్రం ఆదేశించిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారతదేశం మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంతో దౌత్య సంబంధాలు రద్దు చేశారు. ఇండియాలో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పేసి మన విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పాకిస్తానీల వీసాలు రద్దు చేసి పారేశారు. హైదరాబాదులో పాకిస్తానీలపైన పోలీసులు నజర్ పెట్టారు, అంటే దృష్టి పెట్టారన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని వెంటనే తిప్పి మళ్ళీ పాకిస్తాన్కి పంపాల. ఇకపోతే ఈ పాకిస్తాన్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉంటా ఉన్నట్టు అధికారులు అయితే గుర్తించారు. వీళ్లను మరొక 2 రోజుల్లోగా పాకిస్తాన్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఇచ్చినటువంటి గడువు ముగుస్తూ ఉండడంతో అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. అదేవిధంగా పాకిస్తాను భారత్ ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా తిరుమల కావచ్చు, లేకపోతే అయోధ్య కావచ్చు, ఇలాంటి అన్ని చోట్ల కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. అది మొత్తానికైతే ఈసారి ఏదో పెద్ద ఎత్తునే జరగబోతోంది, అది మాత్రం పక్కాగా తెలుస్తుంది. కానీ మనం కూడా కోరుకుంటుంది ఒకటే, మళ్ళీ ఈ గిలికజ్జాల వ్యవహారం లేకుండా కొట్టేతలకి పాకిస్తాన్ దుమ్ము రేగొట్టేయాలి. ఇంకోసారి మన వైపు కన్నెత్తి చూడాలనే కూడా ఉచ్చబోసుకునేటట్టు. ఏమంటారా? అవునా కదా? ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏదో అక్రమంగా వచ్చారు, ఈ దేశంలో ఉన్నారని చెప్పేసి మనం ఇన్ని రోజులు చెప్పుకుంటా ఉన్నాం. అట్టాడిది హైదరాబాదులో వందలాది మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారంటే ఏందని? సరే, ఒకవేళ వాళ్ళు వీసా తీసుకొని కూడా వచ్చి ఉండొచ్చు, కానీ మనుషులైతే వచ్చారు, కానీ బుద్ధులు ఎట్లా ఉంటాయా? వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఇక్కడ? అది కదా స్వామి, ఆ దేశానికి ఒక దండం, వాళ్ళకి ఒక దండం. ఒక్కొక్కరిని మిగలని కూడా అందరినీ వరుస పెట్టి దుబ్బు పంపించాలి బయటికి. అంతే, వద్దనే వద్దు వాళ్ళ సావాసం. పెద్దవాళ్ళు ఏదో సామి చెప్తారు, చేసే మంచి వాళ్ళ సావాసం చేయాలి కానీ చెడ్డవాళ్ళ సావాసం చేయకూడదు అన్నట్టు. వాళ్ళ సావాసం మనకెందుకు? అవునా కదా? మిత్రులారా, ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.